ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పినా మారని వైసీపీ నేతలు అని చెప్పి మండిపడ్డారు కేంద్ర మంత్రివర్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు గారు. ఎందుకు మారుతారు వాళ్ళు? దొంగతనాలకు అలవాటు పడిన వాళ్ళు, దోపిడీలకు అలవాటు పడిన వాళ్ళు, కబ్జాలకు అలవాటు పడ్డ వాళ్ళు ఆ వృత్తిని అలా కొనసాగిస్తూనే ఉంటారు. దాన్ని కట్టడి చేయాల్సిన బాధ్యత వ్యవస్థల మీద ఉంటుంది. ఆ వ్యవస్థలు నిర్వీర్యమైనప్పుడు వాళ్ళు ఎందుకు మారుతారు? ఇంకా దోసుకునే ప్రయత్నమే చేస్తుంటారు మంత్రి గారు. ఆయన ఏమన్నారో ఆయన మాటలో ఒకసారి చూద్దాం. 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయిందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. జగన్ అహంకారం, లెక్కలేనితనం కారణంగానే ప్రజలు ఆ పార్టీని 11 సీట్లకు పరిమితం చేశారని, అయినా ఆ పార్టీ ధోరణిలో ఇంకా మార్పు రావడం లేదన్నారు. ప్రజలు చీకొట్టినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదని విమర్శించారు. స్వర్గీయ కింజరాపు అరనాయుడు 68వ జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యాలయంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు జిల్లా టీడీపీ నేతలు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు మీడియాతో మాట్లాడారు. ఎర్రన్న ఆశయాలు కొనసాగిస్తామని అన్నారు. ఎర్రనాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడని కొనియాడారు. దివంగత ఎన్టీఆర్ ఆశయ సాధనకు ఎర్రన్న ఎంతగానో కృషి చేశారని తెలిపారు. నిరంతరం పార్టీ అభివృద్ధికి పాటుపడ్డారని గుర్తు చేశారు. వైసీపీని ప్రజలు మర్చిపోయారు కాబట్టే ఏదో ఒక విషయంపై హంగామా చేస్తున్నారని రామ్మోహన్ నాయుడు విమర్శించారు. జగన్కు ప్రతిపక్ష హోదా రాలేదని, Z+ సెక్యూరిటీ ఇవ్వలేదని, అనవసర అంశాలపై రాద్ధాంతం చేస్తున్నారన్నారు. మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల కోడ్ గురించి తెలియదా అని ప్రశ్నించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా గుంటూరు మిర్చియార్డు వద్ద హడావుడి చేసి భద్రత కల్పించలేదంటూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించడానికి వైసీపీ కుట్ర పనిందని, ఆ పార్టీ కుట్రలను సాగనివ్వమని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు హెచ్చరించారు. రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వ కార్యక్రమాలను స్వాగతిస్తున్నారని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల నేతృత్వంలో రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు పెద్దపీట వేస్తున్నారన్నారు. జగన్ 5 ఏళ్ల పాలనలో ఉపాధ్యాయులు, ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాకలపాటి రఘువర్మను గెలిపించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రజలను కోరారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన ఇబ్బంది ఏంటంటే, పార్టీ ఆయన సొంతది కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి అని ఆయన అద్దె నేత, అద్దెకు తీసుకుని నేత అయ్యాడు, ఆయన అధ్యక్షుడయ్యాడు. అలాగే ఒక్క ఛాన్స్ ఏమో ఆ సినిమాలో పట్టుకొచ్చాడు. కట్కన్ సినిమాలో హీరోయిన్ అంటుంది కదా, ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని. ఆ ఒక్క ఛాన్స్ ఆవిడ దగ్గర కొట్టేశాడు. ఇక బటన్ ఒక్కడేమో మా లోకేష్ గారి దగ్గర నేర్చుకున్నాడు. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఆ బటన్ ఎలా నొక్కాలి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి డైరెక్ట్గా వెళ్ళాలనే కార్యక్రమాన్ని నేర్పించింది ఆయనే. ఈ 3 కార్యక్రమాలు నేర్చుకున్నాడు, కాపీ కొట్టాడు, జనం నెత్తిన చేయబెట్టాడు. ఆయనకు అలవాటు. ఇంకా వాళ్ళు ఎందుకు మారుతారు? గత పాలనలో జగన్ రెడ్డి చేసిన పాపాలకు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ఎంపీ కలిసిటి అప్పలనాయుడు గారు. ఇంకా వారు మాట్లాడుతూ, వైసీపీ అద్దె నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావడాన్ని తాము స్వాగతిస్తున్నామని విజయనగరం ఎంపీ కలిసిటి అప్పలనాయుడు అన్నారు. అయితే వైసీపీ హయాంలో జరిగిన అరాచకానికి, తప్పులకు జగన్ అసెంబ్లీలో క్షమాపణలు చెప్పాలని అప్పలనాయుడు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో అప్పలనాయుడు మాట్లాడుతూ, జగన్ ప్రజా సమస్యలపై మాట్లాడి ప్రభుత్వ దృష్టికి తీసుకుని వస్తే వాటిని పరిష్కరిస్తామన్నారు. అయితే జగన్కు ప్రజల సమస్యలు పట్టవని, ఎంతసేపు అనవసర విషయాలపై రాద్ధాంతం చేస్తుంటారని విమర్శించారు. రాష్ట్ర శాసనసభలో ప్రతిపక్ష హోదా రావాలంటే కనీసం 10% అంటే 18 మంది ఎమ్మెల్యేలు ఉండాలని చెప్పారు. అధికారంలో ఉన్నప్పుడు చేసిన విధ్వంసానికి మొన్నటి ఎన్నికల్లో వైసీపీకి ప్రజలకు గుణపాఠం చెప్పి కేవలం 11 స్థానాలు ఇచ్చి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాడటానికి ప్రతిపక్ష హోదా అవసరం లేదని అప్పలనాయుడు స్పష్టం చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ చేయలేని అభివృద్ధిని కూటమి ప్రభుత్వం వచ్చిన 9 నెలల్లోపే చేసి చూపించిందన్నారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి పైగా భద్రత కల్పించలేదంటూ గవర్నర్కు ఫిర్యాదు చేశారని చెప్పుకొచ్చారు. తమ పార్టీ అధినేత చంద్రబాబును అన్యాయంగా జైల్లో పెట్టినా తాము కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని తెలిపారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి పార్టీలు రఘువర్మకు మద్దతు ప్రకటించాయని గుర్తు చేశారు. ఉపాధ్యాయ సమస్యలపై రఘువర్మ అలుపెరగని పోరాటం చేశారు. ఆయన విజయానికి అందరూ కృషి చేయాలని ఎంపీ అప్పలనాయుడు కోరారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు చారిత్రక అవసరం అన్నారు నిమ్మల రామానాయుడు గారు. ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడారో ఆయన మాటలోనే విందాం. పాలకొల్లు నియోజకవర్గ నా కుటుంబ సభ్యులైన ప్రజల ఆశీర్వాదంతో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో నేడు మంత్రిగా ఉన్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధితో పాటు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసేవలో రోజుకి 18 గంటలు శ్రమిస్తున్నాను. మీకోసం విశ్రాంతి కూడా తీసుకోకుండా పనిచేస్తున్నానని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు లయన్స్ కమ్యూనిటీ హాల్లో ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ గెలుపును కోరుతూ ఆదివారం జరిగిన పాలకొల్లు నియోజకవర్గ స్థాయి కూటమి ముఖ్య నాయకుల విస్తృత సమావేశంలో మంత్రి నిమ్మల మాట్లాడుతూ,
జరగబోయే ఎన్నికల్లో రాజశేఖర్ గెలుపు ఏకపక్షం కావాలని, అందుకు ఆయనకు ప్రథమ ప్రాధాన్యత ఓటు వేయాలని పట్టభద్ర ఓటర్లందరినీ కలిసి కోరాలన్నారు. గడిచిన 8 నెలల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, జరగబోయే స్థానిక సంస్థలను కైవసం చేసుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర శాసనసభతో పాటు శాసన మండలిలోనూ కూటమి మెజార్టీగా ఉండాలంటే ఎమ్మెల్సీ గెలుపు చారిత్రక అవసరం అన్నారు. ప్రతి ఒక్కరూ బూత్ స్థాయి నుంచి బాధ్యత తీసుకోవాలని మంత్రి రామానాయుడు పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, రాష్ట్ర గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర మాట్లాడుతూ రాజశేఖర్ గెలుపులో కూటమి శ్రేణులు సమిష్టిగా పనిచేయాలని, పాలకొల్లు నియోజకవర్గంలో మంచి మెజార్టీ తీసుకురావాలని తెలిపారు. 5 ఏళ్ల పాటు మోసాలు, దోపిడీ, విధ్వంసానికి పాల్పడ్డారని, అందుకే ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా జగన్ను ఇంటికి సాగనంపారని నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. జగన్ దుర్మార్గపు చేష్టలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని అన్నారు. జగన్ ఇప్పుడు అసెంబ్లీకి వస్తోంది ప్రజలపై ప్రేమతో కాదని, ప్రజా సమస్యలపై చర్చించడానికి కాదని, తన పదవి పోతుందనే భయంతోనే అసెంబ్లీకి వస్తున్నారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ఎమ్మెల్యే పదవిని కాపాడుకోవడానికే అసెంబ్లీకి వచ్చేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. ఈ సమయంలో టీడీపీ పాలకొల్లు నియోజకవర్గ పరిశీలకుడు పెచ్చటి చంద్రమౌళి, కూటమి నాయకులు పెచ్చటి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, గొట్టుముక్క సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.